హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మనమైతే చేనుకు వచ్చామన్నమాట. కనిపిస్తుంది కదా చేను. ఇదంతా కూడా పత్తి చేను. ఇది మా చేను కాదు, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా మా చేను. మేమేమీ వేయలేదన్నమాట, పొలంలో వేయాలి. ఇక్కడంతా గడ్డి మొలిసిపోయింది. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే కూర చేసుకోవడానికి ఆకుకూర అయితే తీసుకుంటున్నాము. ఇది కనిపిస్తుంది కదా, ఇంత అయితే కోసం అన్నమాట. ఇంకా కొంచెం కొయ్యాలి. ఇది హెల్త్కి చాలా మంచి ఆకుకూర. ఇది ఎల్కజీ ఆకు. మా అమ్మ అయితే అక్కడ కోస్తూ ఉంది. ఇంకా ఇదంతా కాటన్ అంటే పత్తి చేను. ఇది కనిపిస్తుందా, పత్తి ఆకు. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. తోటలో ఎవ్వరు లేరు, చుట్టూ కూడా మేమిద్దరమే ఉన్నామన్నమాట. చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇలా ఫ్రెష్ ఆకుకూరలు తినడం వల్ల హెల్త్ చాలా మంచిగా ఉంటుంది. ఇంకా కొయ్యాలి. అలాగే మష్రూమ్స్ కూడా చూద్దాం, ఎక్కడైనా దొరుకుతాయేమో, అందుకనే వచ్చాము. చూద్దాం మనం ఒకసారి మష్రూమ్స్ దొరుకుతాయా లేదా అని. ఇంకా మధ్యలో ఒక చోట వాటర్ ఫ్లోయింగ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. చాలా బాగుంది. అంటే కొంచెం వర్షం తగ్గిన తర్వాత వచ్చాము కాబట్టి కొంచెం ఫ్లో తక్కువ ఉంది. మరి వర్షం ఎక్కువ వచ్చినప్పుడు వచ్చామంటే మనం వెళ్ళలేమన్నమాట, అంత ఫ్లో ఉంటుంది వాటర్. మీకు చూపిస్తాను. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా సౌండ్ అయితే ఎలా వస్తుందంటే అలా వస్తుంది వాటర్ ఫ్లోయింగ్. చూడండి, పొలాలు మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి ఎక్కువ చూసుకున్నట్టయితే మీరు. ఎందుకంటే పొలాలు పెడితే పంట పెట్టిన ఖర్చు కూడా రావట్లేదు అన్నమాట. అందుకని పొలం వేయాలంటే చాలా భయంగా ఉంటుంది అందరికీ కూడా. ఎక్కువ నష్టపోయేది ఈ దేశంలో ఎవరంటే రైతు. పంట మళ్ళీ పెడతాడు, అది లాస్ వచ్చినా కూడా మళ్ళీ వేస్తున్నాడు. చాలామంది అది వేయడానికి కూడా డబ్బులు లేక వేయడం మానేస్తున్నారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు చూసుకున్నారంటే ఈ పొలం మొత్తం కూడా ఎక్కడే కానీ పంట వేయలే. చూడండి, మా పొలంతో సహా కింద వరకు. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఎక్కువ శాతం వరకు పంట వేయనైతే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ వేస్తున్నారు, ఎందుకంటే పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు, అందుకనమాట. సరే, మనం ఇటు ఎందుకు వచ్చామంటే పుట్టగొడుగుల కోసం అయితే వచ్చాము. చూద్దాం దొరుకుతాయా లేదా అని. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, చెట్ల దగ్గర అయితే ఉంటాయి అప్పుడప్పుడు. అవి పంట కాదు, అవి దొరకాలన్నమాట. ఇక్కడ అయితే లేవు. చూడండి, ఇక్కడ ఉంది కదా మట్టి కుళ్ళినప్పుడు అవి బయటకు వస్తాయి అన్నమాట. ఇవి రియల్ మష్రూమ్స్. ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్, నడిచి చాలా కష్టంగా ఉంది. పొలంలో పంట పండించే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం ఏంటి అని. చూద్దాం ఇంకా కొన్ని చెట్ల దగ్గర అయితే దొరుకుతాయా లేదా అని. దొరికే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చూద్దాం మనకు అదృష్టం ఉందా లేదా తినే అదృష్టం అని. అండి, ఇక్కడైతే చిన్న కాలువ పారుతుంది, ప్యూర్ వాటర్ అనమాట. ఎంత వైట్గా ఉన్నాయి చూడండి, చాలా వైట్గా ఉంది కదా. స్వచ్ఛమైన వాటర్, తాగినా కూడా చాలా బాగుంటాయి. ఆడ ఇంకా కొంచెం పెద్దది ఉంది. ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి పొలంకి వెళ్ళాలంటే. ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి ఇక్కడ చిన్నగా పారుతుంది, ఇంకొక చోట పెద్దగా పారుతుంది, పెద్దగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఇంకా చాలా ఎక్కువ వాటర్ ఉంటాయి. మాకు ఈ మష్రూమ్స్ అయితే దొరకలేదు, ఎంత వెతికినా కూడా. ఇక్కడ ఉంటాయి చెట్లలో, కానీ ఇప్పుడు ఎందుకో లేవు. ఇంకా టైం పడుతుందేమో, మట్టి ఇంకా తడిగా ఉంది కదా. ఇది కొంచెం ఆరిన తర్వాత పైకి వస్తాయి, అంతే కదమ్మా. మళ్ళీ ఒకసారి అయితే వద్దాం మష్రూమ్స్ బయటకి. ఇప్పుడు పెద్ద కాలువ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. జాగ్రత్తగా సౌండ్ అయితే వినండి.
మంచి సౌండ్ అయితే వాటర్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. చాలా భయంగా ఉంది, జారిపోతామని. జారుతుంది, దెబ్బేస్తుంది వాటర్ పోయింది. ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి, చేనుకి వెళ్ళాలంటే. అక్కడ అటుపక్క పంట మంచిగా వేస్తుంటాం కదా, మంచిగా వేసినప్పుడు కరెక్ట్ ఆ టైంలోనే నది పొంగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలి, పంటను కూడా వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇది దాటి వెళ్ళలేము కాబట్టి ఎన్ని కష్టాలు పడుతూ పంటలు పండించాల్సి వస్తుంది. రైతు కష్టాలు ఇలా ఉంటాయి అన్నమాట. మనం ఎలాగోలా దాటేసాం. చాలా వైట్గా ఉన్నాయి కదా వాటర్, ప్రవహించే వాటర్ ఎప్పుడైనా ఇలాగే ఉంటాయి. చూడండి ఎంత వైట్ ఉంది. అక్కడ వరకు అటు వెళ్తే బాగుండేది, మాట బాగుంది చూడు. కంపలు ఉంటాయి.